ప్రియమైన మేషరాశివారికి హృదయపూర్వక నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ట్రాలజీ టాపిక్. ఈరోజు మనం తెలుసుకోబోయే రాశిఫలాలు సాధారణంగా వినే జ్యోతిష్య మాటలు కాదు. 2026 సంవత్సరం ఏప్రిల్ 12 ఆదివారం నుంచి ఏప్రిల్ 15 బుధవారం వరకు మేషరాశివారి జీవితంలో జరిగే అవకాశాల గురించి చాలా లోతుగా, మీ దైనందిన జీవితానికి ఉపయోగపడే విధంగా వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ 4 రోజుల్లో గ్రహాల సంచారం మీ ఆలోచనలు, నిర్ణయాలు, సంబంధాలు మరియు ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేక ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశగా ఉన్నారా? ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. పూజారి శ్రీనివాసరాజుగారు. ఫోన్ 8897741766. కొన్ని సందర్భాల్లో చిన్న నిర్ణయం కూడా జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. అదేవిధంగా ఒక చిన్న తప్పు కూడా అనవసరమైన సమస్యలను తెచ్చే అవకాశముంటుంది. అందుకే ఈ 4 రోజులు మీరు ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఈ కాలంలో కొంతమంది మేషరాశివారు అనుకోని అవకాశాలను ఎదుర్కొనే అవకాశముంది. కొందరికి ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త మార్గం కనిపించవచ్చు. మరికొందరికి కుటుంబ విషయాల్లో ఒక ముఖ్యమైన పరిణామం జరగవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం కూడా ఈ సమయంలో వచ్చే సూచనలున్నాయి. అదే సమయంలో కొన్ని విషయాల్లో సహనం కూడా అవసరం. ఆతురతతో తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు మనకు ఇబ్బందులను కలిగించవచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి పని ముందు ఒకసారి ఆలోచించడం చాలా ముఖ్యమవుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ 14 మంగళవారం రోజు మేషరాశివారికి కొంత ప్రత్యేకమైన ప్రభావం ఉండే అవకాశముంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఒక గుర్తింపు రావచ్చు, లేదా మీరు ఊహించని విధంగా ఒక మంచి వార్త వినే అవకాశముంటుంది. అయితే ఈ ఆనంద సమయంలో కూడా మీరు వినయంగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే నిజమైన విజయమంటే కేవలం లాభం పొందడం మాత్రమే కాదు, ఆ విజయాన్ని ఎలా స్వీకరిస్తామన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ వీడియోలో మేము చెప్పబోయే ప్రతి అంశం మీ రోజువారీ జీవితంలో ఉపయోగపడే విధంగా ఉంటుంది. కుటుంబ జీవితం ఎలా ఉంటుంది, డబ్బు విషయాల్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎలాంటి అవకాశాలు రావచ్చు, ఆరోగ్యం విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఒక్కొక్కటిగా చాలా స్పష్టంగా తెలుసుకోబోతున్నారు. అలాగే ఈ 4 రోజుల్లో మీ అదృష్టాన్ని పెంచే చిన్న పరిహారాలను కూడా చివర్లో తెలియజేస్తాం. కాబట్టి మేషరాశివారు ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ఒక చిన్న సూచన కూడా మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అలాగే ఇలాంటి ప్రతిరోజు రాశిఫలాలు మరియు జ్యోతిష్య విశేషాలు తెలుసుకోవాలంటే ఎస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఈ 4 రోజులలో మేషరాశివారికి గ్రహాలు ఎలా ప్రభావం చూపబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. మేషరాశివారికి 2026 ఏప్రిల్ 12 ఆదివారం రోజు ఒక కొత్త ఆత్మవిశ్వాసం ప్రారంభమయ్యే రోజులాగా ఉంటుంది. ఈ రోజు మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి మీలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. కొంతకాలంగా మీ మనసులో తిరుగుతున్న ఒక ఆలోచనను ఈరోజు అమలు చెయ్యాలని అనిపిస్తుంది. గతంలో మీరు ప్రారంభించాలనుకున్న కానీ పరిస్థితుల వల్ల ఆగిపోయిన పనులు మళ్లీ మీ ముందు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు లేదా వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన ఆలోచనలు మీకు ప్రేరణ కలిగిస్తాయి. ఆదివారం కావడం వల్ల కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడికే అవకాశముంటుంది. ఆ సమయంలో ఒక చిన్న చర్చ మీ జీవితంలో ఒక మంచి మార్పుకు కారణం కావచ్చు. కొంతమంది మేషరాశివారు ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. అది మీ భవిష్యత్తుకు సంబంధించిన పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా కొత్త బాధ్యత కావచ్చు. అయితే ఈరోజు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీలో ఉన్న ధైర్యం చాలా మంచిది, కానీ తొందరపాటు మాత్రం మంచిది కాదు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ముందు ఒకసారి ప్రశాంతంగా ఆలోచిస్తే మీరు తీసుకున్న మార్గం మరింత బలంగా ఉంటుంది. కొంతమంది మేషరాశివారు ఈరోజు ఒక పాత స్నేహితుడిని కలిసే అవకాశముంది. ఆ పరిచయం మీకు పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. అదే సమయంలో ఆ వ్యక్తి మీకు ఒక మంచి సలహా ఇవ్వవచ్చు. ఆ సలహా మీ భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశముంది. ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం సూర్యోదయం సమయంలో కొద్దిసేపు ధ్యానం చెయ్యడం లేదా దేవుణ్ణి స్మరించడం మీలో మరింత స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. ఇలా ఆదివారం రోజు మేషరాశివారికి ఒక కొత్త ఆలోచనకు, కొత్త నిర్ణయానికి మరియు కొత్త ఉత్సాహానికి ప్రారంభమయ్యే రోజు అని చెప్పవచ్చు.
ఏప్రిల్ 13 సోమవారం రోజు మేషరాశివారికి బాధ్యతలు కొంచెం పెరిగే అవకాశముంటుంది. మీరు చేసే పనిమీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగం చేసేవారికి ఈ రోజు పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. అధికారులు లేదా మీతో పనిచేసే వ్యక్తులు కొన్ని పనులను త్వరగా పూర్తి చెయ్యాలని కోరవచ్చు. మొదట చూస్తే అది కాస్త కష్టంగా అనిపించవచ్చు, కానీ మీరు సమయాన్ని సరిగ్గా ఉపయోగిస్తే ఆ పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ రోజు మీరు మాట్లాడే మాటలకు విలువ ఉంటుంది. మీరు చెప్పే సూచనలు ఇతరులకు ఉపయోగపడే అవకాశముంది. అందుకే మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పడం మంచిది. వ్యాపారం చేసే మేషరాశివారికి ఈ రోజు కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఒక కొత్త కస్టమర్ లేదా ఒక కొత్త ఒప్పందం గురించి మాట్లాడే అవకాశముంది. అయితే ఆ నిర్ణయం తీసుకునే ముందు అన్ని వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా గమనిస్తే భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటుంది. కుటుంబ విషయాల్లో కూడా ఈ రోజు మీరు ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. కుటుంబ సభ్యులు ఒక సమస్య గురించి మీ అభిప్రాయం అడిగే అవకాశముంది. మీరు ప్రశాంతంగా ఆలోచించి ఇచ్చే సలహా కుటుంబానికి ఉపయుక్తంగా ఉంటుంది. కొంతమంది మేషరాశివారు ఈరోజు ఒక చిన్న ఆర్థిక లాభం పొందే అవకాశం కూడా ఉంది. అది పెద్ద మొత్తంలో కాకపోయినా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని వస్తువులపై డబ్బు ఖర్చు చేయకుండా ఉంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత బలంగా ఉంటుంది. ఇలా సోమవారం రోజు బాధ్యతలు ఉన్నప్పటికీ మీరు క్రమశిక్షణతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందే రోజు. మేషరాశివారికి ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి గురించి కొంత ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏప్రిల్ 12 నుంచి 15 వరకు డబ్బుకు సంబంధించిన కొన్ని మార్పులు కనిపించే అవకాశముంది. మీరు గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు, లేదా మీరు చేసిన ఒక పని ద్వారా చిన్న లాభం పొందవచ్చు. కొంతమంది మేషరాశివారు ఒక కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచించే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు, మీరు చేస్తున్న ప్రధాన పనితో పాటు మరో చిన్న పని ప్రారంభించాలనే ఆలోచన రావచ్చు. ఆ ఆలోచన భవిష్యత్తులో మీకు మంచి లాభాన్నివ్వవచ్చు. అయితే ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. డబ్బు వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఖర్చు చేయాలని అనిపిస్తుంది. కానీ మీరు ఖర్చు చేసే ముందు ఒకసారి ఆలోచిస్తే అది మీకు ఉపయోగపడే ఖర్చా లేక అవసరం లేని ఖర్చా అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్యం లేదా విద్యకు సంబంధించిన ఖర్చులు తప్పకుండా చేయాలి. కానీ అనవసరమైన వస్తువుల మీద డబ్బు ఖర్చు చేయడం తగ్గిస్తే మీరు ఆర్థికంగా మరింత స్థిరంగా ఉంటారు. కొంతమంది మేషరాశివారు ఈ సమయంలో పెట్టుబడుల గురించి కూడా ఆలోచించవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు పూర్తి సమాచారం తెలుసుకోవడం చాలా అవసరం. ఎవరి మాట విని వెంటనే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. మీరు స్వయంగా వివరాలు తెలుసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే అది భద్రంగా ఉంటుంది. ఇలా ఈ 4 రోజుల్లో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మంచి లాభం పొందే అవకాశముంది. కుటుంబ జీవితం విషయంలో మేషరాశివారికి ఈ రోజుల్లో సాధారణంగా శాంతి మరియు ఆనందం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. ముఖ్యంగా ఆదివారం రోజు కుటుంబంతో కలిసి మాట్లాడే సందర్భం వస్తుంది. ఆ సమయంలో ఒక చిన్న నిర్ణయం తీసుకునే అవకాశముంది. అది కుటుంబానికి సంబంధించిన ప్రయాణం కావచ్చు, లేదా ఇంటి విషయానికి సంబంధించిన మార్పు కావచ్చు. మీ మాటను కుటుంబ సభ్యులు గౌరవించే అవకాశముంది. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న విషయాల మీద చర్చలు జరగవచ్చు. ముఖ్యంగా సోమవారం రోజు ఒక చిన్న అపార్థం వచ్చే అవకాశముంది. మీరు చెప్పిన మాటను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు కోపంగా స్పందించకుండా ప్రశాంతంగా మాట్లాడితే సమస్య త్వరగా పరిష్కారమవుతుంది. కొంతమంది మేషరాశివారు ఈ సమయంలో పిల్లల విషయాల్లో మంచి వార్త వినే అవకాశముంది. పిల్లల చదువు లేదా వారి ప్రతిభకు సంబంధించిన ఒక మంచి సమాచారం రావచ్చు. అది కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది. భార్యాభర్తల మధ్య కూడా పరస్పర అవగాహన అవసరం. మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే సంబంధం మరింత బలపడుతుంది. చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా మార్చకుండా మాట్లాడుకుంటే కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజుల్లో పెద్దల ఆశీర్వాదం కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. పెద్దలతో మాట్లాడడం, వారి అనుభవాలను వినడం మీకు మంచి మార్గదర్శకమవుతుంది. ఇలా కుటుంబంలో ప్రేమ మరియు పరస్పర గౌరవం ఉంటే ప్రతిరోజు సంతోషంగా గడుస్తుంది. మేషరాశివారికి ఆరోగ్యపరంగా చూస్తే ఈ 4 రోజుల్లో సాధారణంగా శక్తి బాగానే ఉంటుంది. మీరు చేసే పనుల మీద ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది.
అయితే కొన్ని సందర్భాల్లో మీరు ఎక్కువ పని చేయడం వల్ల అలసట రావచ్చు. ముఖ్యంగా సోమవారం మరియు మంగళవారం రోజుల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో మీరు శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొంతమంది మేషరాశివారికి తలనొప్పి లేదా నిద్రలేమి వంటి చిన్న సమస్యలు రావచ్చు. ఇవి ఎక్కువగా ఒత్తిడి వల్ల వస్తాయి. మీరు రోజులో కొంత సమయం విశ్రాంతికి కేటాయిస్తే ఈ సమస్యలు తగ్గిపోతాయి. ఉదయం కొద్దిసేపు నడక చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం శరీరానికి చాలా మంచిది. అలాగే మనసుకు ప్రశాంతత కలిగించే పనులు చేయడం కూడా అవసరం. ఉదాహరణకు ధ్యానం చేయడం లేదా దేవుణ్ణి స్మరించడం మీలో మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది. ఆహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఎక్కువగా బయట ఆహారం తినడం తగ్గిస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా మంగళవారం రోజు మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించాలి. అలసటగా అనిపిస్తే కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ 4 రోజులు ఆరోగ్యపరంగా ప్రశాంతంగా గడిచే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 14 మంగళవారం రోజు మేషరాశివారికి ప్రత్యేకమైన ప్రభావం కనిపించే రోజు. ఈ రోజు మీరు గతంలో చేసిన కష్టానికి ఒక చిన్న గుర్తింపు లభించే అవకాశం ఉంది. కొంతకాలంగా మీరు ఎంతో శ్రద్ధగా చేస్తున్న పని ఒక మంచి ఫలితాన్నివ్వవచ్చు. ఉదాహరణకు మీరు ఉద్యోగంలో ఒక ప్రాజెక్టు మీద కష్టపడి పనిచేస్తే ఆ పని గురించి అధికారులు మంచి అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యాపారం చేసేవారికి ఒక ముఖ్యమైన కస్టమర్ నుంచి మంచి స్పందన రావచ్చు. ఈరోజు మీరు చేసే ప్రతి పని మీద మీ దృష్టి మరింత కేంద్రీకృతమవుతుంది. మీరు ఏ పని చేసినా దానిని పూర్తిగా ముగించాలని అనిపిస్తుంది. ఈ లక్షణం మీకు విజయాన్ని దగ్గర చేస్తుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ విజయాన్ని చూసి కొంతమంది ఈర్ష్యపడే అవకాశం ఉంటుంది. అందుకే మీ విజయాన్ని ప్రదర్శించకుండా వినయంగా ఉండటం మంచిది. మీరు ఎంత వినయంగా ఉంటే అంతగా ఇతరుల గౌరవం పొందుతారు. ఈరోజు ఒక ముఖ్యమైన కాల్ లేదా ఒక సందేశం మీకు రావచ్చు. ఆ సమాచారం మీ భవిష్యత్తులో ఒక కొత్త దారిని చూపే అవకాశం ఉంది. మొదట అది చిన్న విషయంలా అనిపించినా తర్వాత అది ఎంత ముఖ్యమో మీరు గ్రహిస్తారు. అలాగే ఈరోజు మీరు ఎవరికైనా సహాయం చేసే అవకాశం కూడా ఉంటుంది. మీరు చేసే చిన్న సహాయం ఒకరి జీవితంలో పెద్ద మార్పు తీసుకురావచ్చు. ఆ మంచితనం మీకు తిరిగి మంచి రూపంలో వస్తుంది. ఈరోజు సాయంత్రం కొద్దిసేపు ప్రశాంతంగా గడిపితే మీకు మానసిక శాంతి కలుగుతుంది. ఇలా మంగళవారం రోజు మేషరాశివారికి కష్టానికి ఫలితం కనిపించే మరియు కొత్త ఆశలు కలిగించే రోజు. ఏప్రిల్ 15 బుధవారం రోజు మేషరాశివారికి ఆలోచనతో ముందుకు సాగాల్సిన రోజు. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించే అవకాశం ఉంది. ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు మీ మనసులో తిరుగుతాయి. మీరు ఏ మార్గం ఎంచుకుంటే మీకు స్థిరత్వం వస్తుందో అనే విషయాన్ని ఈరోజు ఎక్కువగా ఆలోచిస్తారు. కొంతమంది మేషరాశివారు ఉద్యోగం మార్పు గురించి ఆలోచించవచ్చు. మరికొందరు తమ వ్యాపారాన్ని విస్తరించాలా అనే సందేహంలో ఉండవచ్చు. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మీరు ప్రశాంతంగా అన్ని విషయాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటే అది భవిష్యత్తులో మంచి ఫలితాన్నిస్తుంది. ఈరోజు ఒక నమ్మకమైన వ్యక్తితో మాట్లాడడం మీకు ఉపయోగపడుతుంది. మీ ఆలోచనలను పంచుకుంటే వారు ఒక మంచి సూచన ఇవ్వవచ్చు. కొన్నిసార్లు మనం ఒంటరిగా ఆలోచించినప్పుడు సమస్యలు పెద్దగా అనిపిస్తాయి. కానీ మరొకరి అభిప్రాయం విన్నప్పుడు పరిష్కారం సులభంగా కనిపిస్తుంది. అదే పరిస్థితి ఈరోజు మీకుండవచ్చు. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. పెద్ద పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొంతకాలం ఆలోచించటం మంచిది. ఈరోజు మీరు చేసే చిన్న తప్పిదం కూడా తర్వాత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. ఇలా బుధవారం రోజు మీరు ఆలోచనతో ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి మార్గం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మేషరాశివారికి సంబంధాలు మరియు స్నేహితుల సహాయం చాలా ముఖ్యంగా ఉంటుంది. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనకు దగ్గరగా ఉన్న వ్యక్తులిచ్చే సూచనలు చాలా విలువైనవి అవుతాయి. ఈ సమయంలో కూడా అలాంటి పరిస్థితి రావచ్చు. మీరు ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి స్నేహితుడితో మాట్లాడితే అతనిచ్చే సలహా మీకు మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. కొంతమంది మేషరాశివారు పాత స్నేహితులను కలిసే అవకాశం కూడా ఉంది. చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఆ సంభాషణ మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీరు ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. వారి మాటలను శ్రద్ధగా వినడం ద్వారా మీరు కొన్ని విషయాలు కొత్తగా తెలుసుకోవచ్చు. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం చాలా అవసరం. మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే చిన్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి.
కొంతమంది మేషరాశివారు ఈ సమయంలో ఒక కొత్త పరిచయం పొందే అవకాశముంది. ఆ పరిచయం భవిష్యత్తులో మంచి స్నేహంగా మారవచ్చు. మీరు ఇతరులకు సహాయం చేయడం కూడా ఈ కాలంలో ముఖ్యమైన విషయం. మీరు చేసే చిన్న సహాయం ఒకరి జీవితంలో పెద్ద మార్పును తీసుకురావచ్చు. ఆ మంచితనం మీకు తిరిగి మంచి ఫలితాన్నిస్తుంది. ఇలా సంబంధాలను ప్రేమతో మరియు గౌరవంతో కొనసాగిస్తే జీవితంలో చాలా సమస్యలు స్వయంగా పరిష్కారమవుతాయి. మేషరాశివారు ఈ 4 రోజుల్లో శుభ ఫలితాలను పొందడానికి కొన్ని చిన్న పరిహారాలు పాటిస్తే చాలా మంచిది. ఉదయం లేచిన తర్వాత సూర్యుడికి నీళ్లు అర్పించటం ఒక మంచి ఆచారం. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. ముఖ్యంగా మంగళవారం రోజు హనుమాన్ స్వామిని స్మరించటం మేషరాశివారికి చాలా శుభ ఫలితాలనిస్తుంది. హనుమాన్ చాలీసా చదవడం లేదా హనుమాన్ ఆలయాన్ని దర్శించటం ద్వారా మీలో ధైర్యం మరియు శక్తి పెరుగుతుంది. అలాగే ఎరుపు రంగు పువ్వును దేవుడికి సమర్పించటం కూడా మంచిది. ఇది గ్రహాల అనుకూలతను పెంచుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. మీరు చేసే ప్రతి పని ముందు కొద్దిసేపు దేవుడిని స్మరించటం అలవాటు చేసుకుంటే మనసులో ఉన్న ఆందోళనలు తగ్గిపోతాయి. అలాగే ఈ కాలంలో పేదవారికి లేదా అవసరమైన వారికి చిన్న సహాయం చేయడం కూడా చాలా మంచిది. మీరు చేసే దానం మీకు పుణ్యఫలాన్నిస్తుంది. ముఖ్యంగా ఆహారం దానం చేయడం చాలా శుభప్రదం. అలాగే మీ తల్లిదండ్రులకు గౌరవించటం కూడా ఒక ముఖ్యమైన పరిహారం. పెద్దల ఆశీర్వాదం ఉంటే జీవితంలో చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఈ చిన్న ఆచారాలు పాటిస్తే మీలో సకారాత్మక శక్తి పెరుగుతుంది మరియు ఈ 4 రోజులు మీకు మరింత శుభ ఫలితాలను అందించే అవకాశం ఉంటుంది.